తెలంగాణలో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆంధ్రాలో విక్రయిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వారి వద్ద నుంచి 74 క్వింటాల రేషన్ బియ్యం 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ రాజ్ వివరాలను వెల్లడించారు. ఇక ఆంధ్రాలోని పల్నాడు ప్రాంతం దాచేపల్లి రెంటచింతలకు చెందిన నిందితులు కొందరు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా యథేచ్ఛగా అక్రమదంతా నిర్వహిస్తున్నారన్నారు. లక్ష్మయ్య మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఫోటోలు తీసుకుంటాం. సురేష్ ఫోటో తీయాలి. వీళ్ళందరితో దాచేపల్లికి చెందినటువంటి మందపాటి నరేందర్ అనే వ్యక్తి ఈడీఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నట్టు మాకు ఇప్పటివరకు జరిగిన విచారణలో తెలిసింది. ఈ నరేందర్ మాకు అరెస్ట్ చేయాల్సి ఉంది. నరేందర్ ప్రస్తుతం పరారీలో ఉంది. నరేందర్ అరెస్ట్ అయిన తర్వాత ఇంకా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేటటువంటి సమాచారం మాకు వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఈ రోజు మేము స్వాధీనం చేసుకున్న దాంట్లో అటు ఇంకా 70 క్వింటాల ఈడీఎస్ రైస్, ఇంకా చాలా వరకు వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి ఈడీఎస్ రైస్ ని దాచేపల్లి నుంచి పిడుగురాళ్ళకి, ఆ తర్వాత అక్కడి నుంచి కొంతమంది సహకారంతో కాకినాడ పోటీని తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. సో దీని మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గట్టిగా పెట్టడం ఈడీఎస్ అక్రమ రవాణా ఏ రూపంలో కూడా సహించేది. ఈ నిందితుల మీద జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రొటెక్షన్స్ ఓపెన్ చేస్తా ఉంటాం. వీళ్ళని ఆగ్మెంట్ చేయించే వాళ్ళ మీద గతంలో ఉన్న కేసులు పరిశీలించి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కి ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం అరెస్ట్